మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. అది ఉండగా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. రాజమౌళి గారు ఈ మూవీ కోసం 24/7 కష్టపడ్డారంట. అంతెందుకు, ఆయన రింగ్ టోన్ కూడా ఏగ సౌండే పెట్టుకున్నారు. హలో. మరి ఇంత కష్టపడ్డ మూవీలో మైక్రో డీటెయిల్స్ని మనం చూడాలి కదా, అందుకే చూసేయండి. ఈ మూవీలో విలన్ రిచ్ అని మనకు తెలుసు, కానీ హీరోయిన్ కూడా రిచ్ అని మీకు తెలుసా? తను అన్ని యాపిల్ ప్రోడక్ట్సే వాడుతుంది. యాపిల్ మానిటర్ అండ్ యాపిల్ ల్యాప్టాప్. బిందు రూమ్లో సమంత గారి ఫొటోస్ని అండ్ సుదీప్ రూమ్లో సుదీప్ గారి ఫొటోస్ని చూడొచ్చు. బిందు ఈ ఆర్ట్ని బియ్యం గింజ మీద చెక్కుతుంది, కానీ ఇక్కడ దీని సైజ్ చూస్తే అబోవ్ 1 ఇంచ్ ఉంటుంది. కానీ బియ్యం గింజ ఉండేది మ్యాక్సిమం 0.25 ఇంచ్ మాత్రమే. వీళ్ళ వదినని లవ్ చేసేవాడు అదే బిందు వాళ్ళ అన్నయ్యకి, అండ్ బిందుని లవ్ చేసేవాడు అదే ఆ దొంగకి ఒక సిమిలారిటీ ఉంది. అదేంటంటే ఇద్దరూ దుబాయ్కే వెళ్తారు. నేను ఇక్కడ, ఆయన దుబాయ్లో. బాగా పని చేస్తున్నావు, దుబాయ్ వెళ్తావా? ఈ సీన్లో ఇక్కడ నాని కిందకి చూస్తాడు, అక్కడ నోయల్ కనపడతాడు, కానీ కింద ఏమీ ఉండదు, రోడ్డు తప్ప. మరి నోయల్ ఎందుకు కనిపించాడు అంటే యాక్చువల్గా నాని కిందకి కాదు, బాగా బెండ్ అయ్యి లోపల రూమ్ని చూస్తాడు. అప్పుడు నాని పర్స్పెక్టివ్లో టాప్ అండ్ బాటమ్ రివర్స్లో కనిపిస్తాయి. ఇక్కడ సీన్ కొంచెం బెటర్గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే మనకి క్లారిటీగా అర్థమయ్యేది. ఇక్కడ ఈ లైట్స్ చూస్తే మన ఇంట్లో పెట్టే లైట్ బల్బ్స్లా పెద్దగా ఉంటాయి, కానీ అవి లైటింగ్కి వాడే లైట్స్. అవి మన కాలి చిటికిన వేలంత కూడా ఉండవు. మరి అంత పెద్దగా కనబడుతున్నాయంట్రా అంటే ఈ మూవీ ఈగ మీద కాబట్టి చిన్న చిన్న క్రియేచర్స్ని క్యాప్చర్ చేయడానికి డిఓపి సెంధిల్ గారు మైక్రో లెన్స్ వాడారంట. సో దాంతో షూట్ చేస్తే అన్నీ పెద్దగా కనపడతాయి. ఈ మూవీలో జీవా కూడా ఉన్నాడా? జీవాయే కాదు, ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కూడా ఉన్నాడు. అంటే జక్కన్న ఇంటర్నేషనల్ యాక్టర్స్ని RRR కంటే ముందే తన ఏగ మూవీలో పెట్టాడనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండే ఈ అమ్మాయి నెక్స్ట్ షాట్లో ఫ్రంట్కి వచ్చేస్తుంది, మళ్ళీ బ్యాక్కి వచ్చేస్తుంది. I can get any dame in this world. ఐ కెన్ గెట్ ఎనీ డేమ్ ఇన్ దిస్ వరల్డ్. డేమ్ అంటే బ్యూటిఫుల్ ఉమెన్ అనే మీనింగ్. వీళ్ళు రన్ చేసే ట్రస్ట్కి ఫౌండర్ జయప్రకాష్ నారాయణ గారు అనుకుంటా. ఆఫీస్లో ఆయన ఫోటో ఉంటుంది. నేను ఇప్పుడు ఆర్డర్ చేసిన డిష్ పేరు ఫోలియో డిసాటే. ఫోలియో డిసాటే. ఈ డిష్ గురించి చాలా రీసెర్చ్ చేశాను, కానీ నాకు ఎక్కడ ఏమీ కనపడలేదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ సాంగ్లో వచ్చే లిరిక్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఏగని రిప్రజెంట్ చేసేలా ఉంటాయి. రెక్కలు లేకపోయినా జన్మలు ఎన్ని మారినా రాజమౌళి గారు ఆయన తీసిన చాలా మూవీస్లో గెస్ట్ రోల్ చేశారని మనకు తెలుసు, కానీ ఏగ మూవీలో కూడా ఉన్నారని తెలుసా? నాని ఏగ మారిన తర్వాత ఫస్ట్ చూసే మనిషి ఎవరో కాదు, రాజమౌళి గారే. ఏగ మీద సిగరెట్ వేసి వెళ్ళిపోతారు. ఈ పక్షిని గుర్తుపెట్టుకోండి, దీని గురించి తర్వాత చెప్తా. రేయ్, ప్రెజెంటేషన్ డే పిజ్జా తిన్నాం కాదురా. బిందు నువ్వే వెళ్ళు. ఇక్కడ అందరూ వీడిని తిండిపోతూ అంటారు, కరెక్టే. వీడి ఇంట్రో షాట్లో తింటూ ఉంటాడు, అండ్ బిందు వీడిని కొడుతుంది కూడా. సో వాడు కాదు బిందుయే వెళ్ళాలి అని ఆ స్టూడెంట్స్ అందరూ అనాలని డైరెక్టర్స్ ప్లాన్. కరెక్ట్గా వినండి, సుదీప్ గారి ప్లాన్ కాదు, డైరెక్టర్ గారి ప్లాన్. దీన్నే సెటప్ అండ్ పే ఆఫ్ అంటారు. ఇప్పటి వరకు చూసిన కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఏగ మూవీలో ఇది అబ్జర్వ్ చేశారా? ఇంటర్వెల్ సీన్లో ఏగ కార్ విండ్షీల్డ్ మీద పడిన దుమ్ముని చెరుపుకుంటూ ఐ విల్ కిల్ యూ అని రాస్తుంది, కానీ దుమ్ము పడేది విండ్షీల్డ్ బయట, లోపల కాదు. సో రాస్తే విండ్షీల్డ్ బయట రాయాలి, లోపల కాదు. అయినా ఇలాంటి మైండ్ పోయే సీన్ చూసేటప్పుడు ఆ లాజిక్ మనకు గుర్తురాదనుకోండి. ఏం పర్లేదు. ఈ సీన్ చూస్తే ఇక్కడ ఏగా బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫోటోతో స్టిక్ అయి ఉండాలి, కానీ జరిగిపోతుంది. అంటే యానిమేషన్ లేయర్ అండ్ బ్యాక్గ్రౌండ్ లేయర్ని సరిగ్గా బ్లెండ్ చేయలేదు. రాజమౌళి గారే కాదు, వాళ్ళ అబ్బాయి కార్తికేయ కూడా ఈ మూవీలో గెస్ట్ అపీరెన్స్ చేశారు. ఎలా చంపాలి? వీళ్ళు సుదీప్ని చంపడానికి స్కెచ్ చేశాక ఇల్లు షిఫ్ట్ అవుతారు. ఎలా చెప్తున్నా అంటే ఇక్కడ ఫస్ట్ వీళ్ళు ఉండే ఇల్లు ఓన్లీ 2 ఫ్లోర్సే ఉంటుంది, అండ్ ఈ హౌస్ చూస్తే ఒక 20 ఫ్లోర్స్ అపార్ట్మెంట్లో ఉంటుంది.
సో అలా చెప్తున్నా అనమాట. ఇల్లే కాదు, స్టేట్ కూడా మారిపోద్ది. ఎక్కడికంటే తమిళనాడుకి. బిందు బైక్ నెంబర్ ప్లేట్ మీద చూడొచ్చు దాన్ని. ఇక్కడ ఈగ ఈ వైర్కి ఉన్న ఇన్సులేషన్ని తన మెటల్ హ్యాండ్స్తో రిమూవ్ చేసి సుదీప్కి షాక్ కొట్టేలా చేస్తుంది. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే వైర్ రిమూవ్ చేసేటప్పుడు ఈగ కూడా షాక్ కొట్టాలి, ఎందుకంటే మెటల్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది కాబట్టి. పోనీ అప్పుడు స్విచ్ ఆఫ్లో ఉందేమో అనుకుంటే కాదు, వైర్లో ఆల్రెడీ కరెంట్ పాస్ అవుతుంది. ఈ లాజిక్ని ఎలా మిస్ అయ్యారు? బల్బుతో వర్కౌటా? వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఏగా ఈ మినియేచర్లోకి వెళ్తుంది అండ్ సుదీప్ ఆ ఫైర్ వర్క్ని రెడీ చేసేలా చేసి బయటకు వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఒక హోల్ ఉందని మనకు ముందే ఏగ ప్లాన్ వేసేటప్పుడు చూపిస్తారు. రాజమౌళి గారి గురించి తెలిసిందేగా, డీటెయిల్స్ విషయంలో ఈ ఫైర్లో కాలిపోయే క్యాష్ ఒరిజినల్ క్యాష్ కాదు, వైట్ పేపర్స్ అని ఇక్కడ తెలిసిపోతుంది. స్టార్టింగ్ ఒక పక్షిని గుర్తుపెట్టుకోమన్నా కదా, దానికి పుట్టిన పిల్లలే ఈగని చంపడానికి తంత్రవాడే పక్షి పిల్లలు. ఈ మూవీలో ఈగకి అసలు డైలాగ్సే ఉండవు. మరి దాని కోపాన్ని ఎలా కన్వే చేశారంటే నాని చనిపోయే ముందు చెప్పే ఆఖరి డైలాగ్తో, బిందు జోలికి రావద్దు, చంపేస్తా. మొత్తం 4 times ఉంటుంది ఈ డైలాగ్. బిందు జోలికి రావద్దు, చంపేస్తా. బిందు జోలికి రావద్దు, చంపేస్తా. బిందు జోలికి రావద్దు, చంపేస్తా. సుదీప్ని చంపేశామనుకున్న తర్వాత నాని బిందు కోసం చేసిన ఫైర్ వర్క్స్ కాల్చుకుని పండగ చేసుకుంటారు. మీ హ్యాపీయెస్ట్ మూమెంట్లో నీకు ఇద్దామని నాని స్పెషల్గా చేసిన క్రాకర్స్ ఇవి. అదంతా ఓకే, కానీ సుదీప్ ఆయుధ పూజలు చేస్తున్నప్పుడు తన ఫ్రెండ్కి తెలీదా అంటే తెలీదు. ఎందుకంటే తను వాళ్ళ ఇన్వెస్టర్స్కి సెటిల్ చేయాల్సిన అమౌంట్ విషయం గురించి తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ కింద పడేది షాండ్లియర్ అండ్ దానికి గ్లాసెసే ఉండవు. మరి సుదీప్కి గుచ్చుకునే గ్లాస్ పీసెస్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆ షాండ్లియర్ కింద గ్లాస్ టీపై ఉంటుంది. ఈ షాట్ని జస్ట్ ఒక 2-3 frames చూపిస్తారు. సో ఆ గ్లాస్ పీసెస్ దానివల్ల వస్తాయి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగానే ఉందిగా, దాంతో సేవ్ చేయొచ్చు కదా బిందు. లాస్ట్లో బిందు దాక్కునే ప్లేస్ ఏంటో తెలుసా? ఈ ఇంట్లో పిల్లర్స్ని కవర్ చేయడానికి వాడిన డెకరేటివ్ ఐటెం. అండ్ ఈ సీన్ కోసమే దాన్ని అక్కడ సెట్ చేశారు. రాజమౌళి గారు తన ప్రీవియస్ మూవీస్కి వాడిన ఫార్ములానే ఈ మూవీకి కూడా వాడారు. అదే స్క్విడ్ అండ్ గోలైత్, అంటే చిన్నోడు పెద్దోడి మీద గెలవటం అన్నమాట. అండ్ తన ప్రీవియస్ మూవీస్కి ముందు హీరోని అనుకుని ఆ తర్వాత స్టోరీ రాసేవారు. కానీ ఈ మూవీకి మాత్రం ముందు స్టోరీ రాసి ఆ తర్వాత హీరోని అనుకున్నారంట. మూవీలో ఏగకి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా? ఏగకి డబ్బింగ్ ఏంటరా అంటే అదే ఏగ చేసే చిన్న చిన్న సౌండ్స్ చెప్పింది ఎవరంటే రాజమౌళి గారు. వినడానికి ఫన్నీగా ఉంది కదా. చూశారు కదా ఫ్రెండ్స్, నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్ ఇవే. ఇందులో మీకు ఏ డీటెయిల్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.